జేఎన్టీహెచ్ R22 బీటెక్ సిఎస్సి వాటి సబ్ బ్రాంచెస్లో అన్ని బ్రాంచెస్కి ఉన్న ఒక కామన్ సబ్జెక్ట్ ఇంకోటి 2-1లో కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ సిఓ అండ్ ఏ అంటారు. సో దీనికి ఆల్ ఇన్ వన్లో చదివే వాళ్ళకి కీవర్డ్స్ ఎలా ఉంటాయి, ఓవరాల్ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి ఇప్పుడు చెప్తానండి. షార్ట్స్ ఎస్ఐస్కి ఏమో కీవర్డ్స్ ఆల్ ఇన్ వన్లో ఇవి చెప్తాను. క్వశ్చన్స్ వీటితో స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత ముందుగా మీరు చేయాల్సింది అంటే ప్లేలిస్ట్ ఎత్తుకొని ఆ ప్లేలిస్ట్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో పెడితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆల్ ఇన్ వన్లో కీవర్డ్స్ ఏంటి. సో వాట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్ అండి. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ అనే కీవర్డ్ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత డిస్కస్, ఆ తర్వాత గివ్, ఆ తర్వాత డిస్క్రైబ్. సో ఇవే షార్ట్ క్వశ్చన్స్లో ఉన్న కీవర్డ్స్ ఇంపార్టెంట్. ఇక తర్వాత వచ్చేసరికి ఎస్ఏ క్వశ్చన్స్లో వెరీ ఇంపార్టెంట్ కీవర్డు ఎక్స్ప్లెయిన్, ఆ తర్వాత వాట్ అండ్ ఎక్స్ప్లెయిన్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత ఇంపార్టెంట్ డిస్కస్, ఆ తర్వాత లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్, ఆ తర్వాత డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి డిస్క్రైబ్ చెప్పాను కదా, డిస్క్రైబ్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత వచ్చేసరికి సో మొత్తం వచ్చేసరికి కీవర్డ్స్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఎస్ఎస్లో ఇవే, ఇంతకుమించి ఏమీ లేవు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే యూనిట్ 1 వచ్చేసరికి ఏంటంటే యూనిట్ 1లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఆర్కిటెక్చర్ మీద అడుగుతాడండి. ఆ తర్వాత వచ్చేసరికి డెఫినేషన్స్ సిఓలో కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో అవి షార్ట్ క్వశ్చన్స్ కింద ఇస్తాడు. రిజిస్టర్స్ మీద ఇస్తాడంటే రిజిస్టర్ ట్రాన్స్ఫర్ వాటి మీద. ఇక ఆ తర్వాత ఈ అర్థమెటిక్ మైక్రో ఆపరేషన్స్ ఉన్నాయి వాటి మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. లాజికల్ షిఫ్ట్ యూనిట్ కూడా అంటే అర్థమెటిక్ లాజికల్ షిఫ్ట్ యూనిట్ మీద కూడా ఇస్తాడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ కోడ్స్ మీద ఇస్తాడండి. ఇక టైమింగ్ అండ్ కంట్రోల్ మీద ఇస్తాడండి. ఇన్స్ట్రక్షన్ సైకిల్ కంపల్సరీగా ఇస్తాడండి. ఇక ఇంటరప్ట్ మీద కంపల్సరీగా ఇస్తాడండి. ఇక యూనిట్ 2 చూసుకున్నట్టయితే మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్లో అడ్రస్ సీక్వెన్సింగ్ మీద ఇస్తాడండి. ది ఎగ్జాంపుల్స్ సహా. ఈ కంట్రోల్ యూనిట్ డిజైన్ కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక సిపియు ఏదైతే ఉందో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ దాంట్లో అడ్రస్సింగ్ మోడ్స్ మీద ఖచ్చితంగా ఇస్తాడు. ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ మీద ఇస్తాడు. ప్రోగ్రామ్ కంట్రోల్ మీద ఇస్తాడండి. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే డేటా రిప్రజెంటేషన్లో డేటా టైప్స్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. అందుట్లో ఈ కాంప్లిమెంట్స్ మీద ఏదైనా ప్రాబ్లం ఇచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంది. ఇక అందుట్లో కంప్యూటర్ అర్థమెటిక్లో అడిషన్ సబ్ట్రాక్షన్ మీద ఇస్తాడండి. ఇక తర్వాత ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ మీద ఇస్తాడండి. ఇక డెసిమల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ మీద ఇస్తాడు. ఇక యూనిట్ 4 చూసుకుంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్లో అసింక్రోనస్ డేటా ట్రాన్స్ఫర్ మీద ఇస్తాడు. మోడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కూడా ఖచ్చితంగా ఇస్తాడు. ఇక ఆ తర్వాత ప్రియారిటీ ఇంటరప్ట్ డైరెక్ట్ మెమరీ యాక్సెస్ మీద కంపల్సరీ ఇస్తాడు. ఈ మెమరీ ఆర్గనైజేషన్లో వచ్చేసరికి మెయిన్ మెమరీకి ఆక్సిలరీ మెమరీకి అసోసియేట్ మెమరీకి డిఫరెన్స్, డిఫైన్ క్యాష్ మెమరీ అని అడుగుతాడు. ఇక యూనిట్ 5 చూసుకున్నట్టయితే సిస్క్ క్యారెక్టరిస్టిక్స్ కానీ రిస్క్ క్యారెక్టరిస్టిక్స్ కానీ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా ఇస్తాడండి. ఇక ఆ తర్వాత పైప్ లైనింగ్లో ప్యారల్ ప్రాసెసింగ్ అంటే ఏంటని చెప్పిస్తాడు. ఇన్స్ట్రక్షన్ పైప్ లైను, రిస్క్ పైప్ లైను వీటి మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఆ తర్వాత మల్టీ ప్రాసెసర్స్లో వచ్చేసరికి ఇంటర్ ప్రాసెసర్ ఆర్టిబ్రిటేషన్, ఇక ఆ తర్వాత సింక్రోనైజేషన్, క్యాష్ కోహెరెన్స్ వీటి మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది.